అన్నారు. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మీ అందరి ముందుకొచ్చేసాను. అసలు దేవుళ్ళ గుడులనేటివి భూమి పైన ఎందుకు నిర్మించారు? మీరెప్పుడైనా ఆలోచించారా? ఈ భూమి పైన కొన్ని లక్షలాది ఆలయాలున్నాయి. కేవలం భక్తి కోసమేనా? లేకపోతే దాని వెనకాల శాస్త్రీయ, మానసిక, సామాజిక కారణాలు కూడా ఉన్నాయా? అసలు గుళ్ళని ఎందుకు ఆవిర్భవించారు? దాని వెనకాల ఉన్న రహస్యం ఏంటి? పూర్వకాలంలో పాఠశాలలు గాని, కమ్యూనిటీ హాల్స్ గాని, లైబ్రరీలు గాని ఏమి లేవు. అందుకని ఈ ఆలయాన్ని నిర్మించాలి. ఈ ఆలయం అనేది ఒక గ్రామానికి కేంద్ర ఆలయంగా ఉండేది. గుడి అనేది కేవలం పూజ చేసే స్థలం కాదు. అది సామాజిక, ఒక సాంస్కృతిక కేంద్ర ఆలయం అని అర్థం. మనం గుడికెళ్ళగానే ఫోన్ పక్కకు పెట్టేసి చాలా ప్రశాంతంగా, నెమ్మదిగా మాట్లాడతాం. చిన్నగా నడుస్తాం. అలాగే ప్రార్థన లేదా ధ్యానం చేస్తాం. ఇలాంటి చేయడం వల్ల, అలాగే ప్రశాంతత వాతావరణంలో ఉండడం వల్ల ఒత్తిడి తగ్గి, గుండె రేటు కొట్టుకోవడం అనేది తగ్గడం, అలాగే ఏకాగ్రత అనేది మెరుగుపడుతుంది. అసలు ఆలయం ఎందుకు నిర్మించారు? ఆలయం ఎందుకు నిర్మించారంటే, ఆలయం అనేది చాలా విశాలంగా, చాలా పెద్దదిగా కడతారు. ఎందుకంటే అందులో ప్రశాంతమైన గాలి, వెలుతురు రావడానికి. అక్కడ గుడికి ఎందుకు గోపురం కడతారంటే, గుడి చాలా పెద్దదిగా, ఎత్తుగా దూరం నుండి చూసినా కనిపించే విధంగా ఉంటుంది. అలాగే ఇది యొక్క భారతీయ సంస్కృతిని, అలాగే ఇంజినీరింగ్ యొక్క ఆర్కిటెక్చర్‌ని తెలియజేస్తుంది. అందుకోసమని గుడికి గోపురాల్ని కడతారు. గుడిలో గంట ఎందుకు కొడతారు? మన దృష్టి ఎక్కడున్నా గాని ఒక్కసారి ఆ గంట వైపు వెళుతుందన్నమాట. దీని అర్థం ఏమిటంటే, మన మెదడులో కొన్ని లక్షలాది ఆలోచనలు వస్తున్న క్షణంలో అలా శబ్దం రావటమే మన ఆలోచనలన్నీ పోయేసి ఒక్కసారిగా దృష్టి మొత్తం ఆ గంట వైపు వెళ్ళడం వల్ల మనం ప్రశాంతంగా ఉండగలం. దానిపైన నిర్దిష్టమైన ఆలోచన మనం చేయగలం అనేది దీని ద్వారా తెలియజేయదు. ఆలయం చుట్టూ ప్రదక్షిణ ఎందుకు చేస్తారు? ప్రదక్షిణ ఎందుకు చేస్తామంటే, మనం ప్రదక్షిణ చేయడం వల్ల, నెమ్మదిగా నడవడం వల్ల మనకి ప్రశాంతత దొరుకుతుంది. అలాగే శరీరానికి వ్యాయామం అంటే ఎక్సర్సైజ్ అనేది దొరుకుతుంది. మరియు మన బాడీలో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరుగుతది. అలాగే మనం గుడి బయట చెప్పులు ఎందుకు వదిలి వెళ్తాం? ఎందుకెళ్తామంటే, మనం చెప్పులు ఎక్కడెక్కడో బయట ఏసుకొని తిరగడం వల్ల వాటికి దుమ్ము, ధూళి, బాక్టీరియా వంటి అంటుకుపోతాయి. అవి వేసుకొని లోపలికెళ్తే లోపలికి మట్టి రావడం గాని, దుమ్ము రావడం గాని, బాక్టీరియా రావడం గాని, ఇలాంటివి రావడం వల్ల అక్కడికి సో మెనీ ఆఫ్ పీపుల్స్ వస్తారు. అందువల్ల వాళ్ళకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ రావచ్చు, ఏమైనా డిసీజ్ రావచ్చు అని వాటిని బయట వదిలేయడం. అలాగే మనం దేవుడికి ఇచ్చే ఒక మర్యాద అని చెప్పవచ్చు ఇంకో కోణంలో చెప్పాలంటే. అలాగే మనం గుడిలో చెప్పులు లేకుండా తిరగడం వల్ల మన పాదాలకనేది సహజ స్పర్శ అనుభూతి కలుగుతుంది. గుడి అంటే కేవలం ఒక భవనం కాదు. అది విశ్వాసం, సాంస్కృతికం, చరిత్ర, శాస్త్రం మరియు మానవ సమాజం కలిసి నిర్మించిన ఒక వారసత్వం. ఇలాంటి మన పురాతన గుడులు గాని, ఆలయాల్ని గిన మనం కాపాడుకోవడం మన బాధ్యత. ఆటిని గురించి తెలుసుకోవడం గిన అంతే బాధ్యత. దాని వెనకాల ఉన్న చరిత్రను మనం తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.